నమస్తే అండి. మీ పద్మంలో సుస్వాగతం చెబుతూ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అనాలా అవసరం లేదు. నా వీడియో చూసే ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ఓకేనా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు కదా. ఇవన్నీ కామన్ మాటలు కదా, అందుకని హాయ్ నమస్తే అంటే బాగుంటుంది. ఈరోజు మీకు నేను లెహరియా జార్జెట్లు కొన్ని, చందేరీలు కొన్ని, బెడ్షీట్స్ కొన్ని, చందేరి బిగ్ బార్డర్ కొన్ని, స్మాల్ బార్డర్ కొన్ని, ఒక 4 బ్లౌజ్ పీసులు, ఇలా ఆల్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఆ ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసేసుకోండి. ఓకేనా? లైక్ మస్ట్ అండి, కంపల్సరీ లైక్ వేయండి. 1000 వ్యూస్ వస్తే 130, 100 అలా ఉంటున్నాయి. అంటే 100 మందిలో ఒకళ్ళు లైక్ కొడుతున్నట్టున్నారు. అలా కాదు, లైక్ కొట్టండి. మీకు కొట్టే లైక్ వల్ల నా ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది. రిక్వెస్ట్గా అడుగుతున్నాను మిమ్మల్ని. తప్పులేదు కదా, అడగొచ్చు కదా. అడిగితే అమ్మాయినా పెడుతుంది అంటారు కదా సామెత, అందుకు అడుగుతున్నానమ్మా. ఒక లైక్ వేసుకోండి, అలాగే కొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి అని తెలియచేస్తూ చందేరి శారీస్ ఫస్ట్ చిన్న బార్డర్ శారీస్కి వెళ్దాం. ఇది చందేరి చిన్న బార్డర్ శారీ అండి. ఓకే, మంచి మెరూన్ కలర్, ఇది ప్యారెట్ గ్రీన్ పళ్ళు, సేమ్ అదే బ్లౌజు. ఓకే, మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. దయచేసి ఎవరు కాల్ చేయకండి. డిస్ప్లేలో నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్ని చూసి వాట్సాప్ చేసేయండి. ఇది చందేరి స్మాల్ బార్డర్ శారీ, అలాగే ఇది కూడా చందేరి. ఇలా ఉంటుంది శారీ అంతా. ఈ బార్డర్ ఏదైతే కలర్ వచ్చిందో అదే బ్లౌజు వస్తుందండి. ఓకేనా? మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. అదొకటి. అలాగే ఇంక ఈ పెద్ద ఓపెన్ చేసేది ఉండదు, నేను కూడా అస్తమానం చూపిస్తూ ఉంటాను. తమ్మినేల్ లేని వీడియోలు అన్నీ నాయే కదా, ఇప్పుడు తమ్మినేల్తో వస్తాయి, అంతే తేడా. ఓకే, ఇది పళ్ళు. కానీ తమ్మినేల్ ఉంటే వీడియో బాగుంటుంది, కానీ అది కూడా అలా తమ్మినేల్ పైన ఒకటి లోపల కంటెంట్ ఒకటి ఉంటే బాగోదండి, సేమ్ ఉండాలి. ఓకే, అదొక చీర చందేరి. అది బర్డ్స్ ఉన్నాయి, బర్డ్స్ కట్టుకోలేని వాళ్ళు వెళ్ళకండి. కొన్ని చెప్తాను కదా, కొనేసుకున్నాక తిరిగి పంపటం మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. దీంట్లో లేవు బర్డ్స్, కొనుక్కొచ్చు కావాలంటే. చాలా రోజుకి వరకు తర్వాత వచ్చింది రిజ్వానా అని ముస్లిం అమ్మాయి. పాపం చీర బాగా నచ్చింది, దాంట్లో బర్డ్స్ ఉన్నాయనేసి చీర కొనుక్కోవటం మానేశారు. అందువల్ల కొన్ని నేను అందుకే పర్టికులర్గా చెప్తున్నాను. 2-3 ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ అస్సలు కట్టరు. అలాగే క్రిస్టియన్ మతం వారు కూడా కట్టుకోరు, వారికి నచ్చవు బర్డ్స్ ఉంటే. కొంతమంది కడతారేమో కానీ మరి బాప్తీసం తీసుకున్నారు కట్టరేమో. బర్డ్స్ ఉంటే వాళ్ళు లైక్ చేయట్లేదు. అదిగోండి, ఇది కూడా చందేరి చిన్న బార్డర్ చీర. అందుకు మనం వీడియో చేసేటప్పుడు అలా వివరం చెప్తే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు, మనకు కూడా ఇబ్బంది ఉండదు కదా. సూక్ష్మలో మోక్షం అంటారు దాన్ని. అది దీంట్లో బర్డ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇది టమోటా పింక్, గ్రే అండ్ పళ్ళు, బ్లౌజ్ అదే వస్తుంది. చందేరి చిన్న బార్డర్ చీరలు ఇవి. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, అది సంగతి. ఇది కూడా చిన్న బార్డరే, ఇక్కడ వరకు ఉన్నాయి చందేరి చిన్న బార్డర్ చీరలు. బాగున్నాయి కదా చీరలో. ఏమన్నా కలర్ కొద్దిగా లైటింగ్ అండి, ఇటో గొడుగు లైట్లతో కూర్చున్నాను ఈరోజు. మనమైతే ఓన్లీ సన్లైట్, కిటికీలో ఓపెన్ చేసి అక్కడ స్టాండ్ పెట్టుకుని మన మొబైల్ పెట్టి చేస్తాను నేను మామూలుగా డైలీ. అందుకు మా గురువుగారు కనిపిస్తారు అక్కడ. ఇదిగోండి, ఇది బ్లౌజు. ఇంక ఇలాంటి వీడియోలతోటే వద్దాం ఫాస్ట్గా. ఒక 2-3 నెలల వరకు తమిళ వీడియోలు వస్తాయి మీకు. మధ్యలో ఒక్కో వీడియో నాది వచ్చినా గ్యాప్ లేకుండా అలా. ఇది కూడా బర్డ్స్ ఉన్నాయండో. ఇది చందేరిలో బిగ్ బార్డరు. అంటే బర్డ్స్ ఉంటే అందమండి. ఆ బర్డ్స్ ఉన్నాయని మానేయకండి, మనం కట్టుకుంటాం, నేను కట్టుకుంటా. ఓకే, ఇది ఈ బార్డర్. ఓన్లీ ఇది ముస్లిమ్స్ మాత్రం కట్టుకోరు, క్రిస్టియన్స్ కూడా కట్టుకుంటారేమో తెలియదు, కానీ ముస్లిమ్స్ మాత్రం వాళ్ళకి వ్యతిరేకం, ఎందుకో తెలియదు, వారు కట్టుకోరు. చందేరి ఇది కూడా బిగ్ బార్డరు. ఈ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది. ఈ చీరలు ఇంక ఓపెన్ చెయ్య, దీంట్లో లేదు, ఇది కొనుక్కోవచ్చు. చాలా బాగుంది చీర. ఓకేనా? అదిగో 8కి స్టార్ట్ చేస్తానండి వీడియోలు మొదలు పెట్టడం. స్టార్ట్ కెమెరా అన్నప్పుడు
8కి మొదలెడతాను, 1 అవుతుంది మధ్యాహ్నం. 4 వీడియోస్ చేస్తాను. ప్రతి వీడియోకి ఒక్కరోజే వీడియో షూట్ చేస్తే ప్రతి వీడియోకి శారీ మార్చుకుని వస్తాను. అంటే పద్మ ఎంత కష్టపడి 4 వీడియోలు ఒకే రోజు షూట్ చేసి ఎంత మాట్లాడుతుందో చూడండి. 4వ వీడియోలో ఎప్పటికీ నీరసం వచ్చేస్తుంది అనమాట. ఇంట్రెస్ట్ పోయి ఓపెన్ చేయబుద్ధి కాదు. ఫస్ట్ వీడియో కన్ఫ్యూజ్గా ఉంటుంది, సెకండ్ వీడియో బాగా వస్తుంది, అదనమాట స్టార్టింగ్ ప్రాబ్లము. ఎండింగ్ కూడా కొంచెం నీరసం. ఒకప్పుడు 7 వీడియోలు కూడా చేసేదాన్ని, అప్పుడు ఇంకా చిన్నదాన్ని అనుకోండి, ఒక 3 సంవత్సరాలు వయసు చిన్నది కదా. 7 వీడియో కూడా ఒకే రోజు షూట్ పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అప్పుడు తెగ అమ్మేసేదాన్ని అండి, వీడియోలు అలా హుషారుగా చేసేదాన్ని. బిజినెస్ లేని దానికి ఎందుకు వీడియోలు చేసుకుని. అది ఇది కొత్తవారు రావాలి, పాతవారు ఎలాగా ఉంటారు. ఇది బ్లౌజు. అది నిజాలు ఇలా మాట్లాడేస్తుంది పద్మ గారే. ఇది కూడా చందేరి. మళ్ళీ నాగలక్ష్మి అని ఒక కస్టమర్ ఉంటారు విజయవాడ, అలిగారు నావి అయినా, అలిగారు అనమాట. నష్టం లేదమ్మా, అలిగితే నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు అలగరు. అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాళ్ళు అలా అలుగుతూ ఉంటారు. ఇది కూడా చందేరి, ఆవిడకి చాలా ఇష్టం, తప్పకుండా వస్తారు ఈ వీడియోలో. నాకు తెలుసు కదా ఎవరేంటనేది. చందేరి బిగ్ బార్డర్ చీరలు చాలా కొన్నారు ఆవిడ, చాలా ఇష్టం. ఇది కూడా చందేరి బిగ్ బార్డర్, పింక్దే బ్లౌజ్ వస్తుంది ఇట్లా, బాగుంది కదా. ఓకే, అక్కడ వరకు అవి అయిపోయినాయా. నెక్స్ట్ మనం దేనికి వెళ్దామంటే బ్లౌజులకి వెళ్దామండి. ఇరుకు ఇలా పెట్టుకుంటే ఇది 90 సెంటీమీటర్లు తీయించానండి. ఇవి తాన్లు అనమాట, కట్ చేస్తాం. అలా ఉంటుంది బ్లౌజ్ పీస్. ఎంత బాగుంది, బాగుందా. ప్లెయిన్ శారీ కట్టుకుని ఏదన్నా పట్టు టసరో ఏదోటి బ్లౌజ్ ఇది వేసేసుకోవచ్చు. ఓకే, అదొకటి. అలాగే పేస్టల్ కలర్లో ఇదొకటి. ఇవి 90 సెంటీమీటర్లు ఉన్నాయి. ఇది రియాన్ మెటీరియల్ అని, స్పన్ మెటీరియల్ అంటారు. ఇది మీటర్ క్లాత్ అండి, అలా మీటర్. ఇది బ్లౌజ్ పెట్టుకుని మనం కోటా హెవీ క్వాలిటీ కాటన్ ప్లెయిన్స్కి, హ్యాండ్లూమ్ చీరలకి చాలా బాగుంటుంది. బాగుందా, స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఇదొక చీర, సారీ బ్లౌజ్ పీస్. ఇంక ఈ 4 మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి. ఇంకో విషయం, ఏ వీడియోలో అయినా సరే సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీదే, 2 చీరలు కొంటే మాత్రం నేను షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను. ఇది చెప్పడం మర్చిపోయాను, ఏంటబ్బా అనుకున్నాను, చెప్పేశాను ఇప్పుడు. ఓకే, అది ఇది పళ్ళు, ఇది బ్లౌజు. బార్డర్ ఇలా గ్రీన్ వచ్చి కాంతా వర్క్తో చాలా బాగుంది. ఇది చందేరి శారీ అండి, చందేరి. మీకు ముందు ముందు శ్రావణ మాసం నాటికి బెనారస్ పట్టులని అయ్యని ఇయ్యని చేద్దామని ఉంది, చూద్దాం. ఓకే, ఇది పళ్ళు, బ్లౌజు. ఇది చందేరి శారీ, చాలా బాగుంటాయి ఈ చీరలో. ఇది షాల్ మెటీరియల్ వస్తుందండి, మెటీరియల్ అలా వస్తుంది, చాలా బాగుంటుంది చీర. అది పళ్ళు, ఈ పింక్ కలర్ బ్లౌజ్, డాట్స్ ఇలా బఠానీ గింజల్లా ఉంది, డాట్స్. ఇదంతా శారీ. బాగుందా, చాలా నచ్చింది కలర్ కాంబినేషను. ఈ బ్రౌన్ అందరికీ నచ్చవు, కొంతమందికి నచ్చదు, కొంతమందికి బాగా ఇష్టపడతారు. అది బాగుంటే నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఇంకా ఇటు వెళ్తే ఇది చందేరి శారీ అండి. ఇది పళ్ళు, ఇదే బ్లౌజు. అంటే ఈ చీర ఎలా ఉంటుంది మనం కట్టుకుంటే అంటే ఇలా బాగుందా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా ఉంటుంది, పెద్ద బార్డరు. ఇలా గురు పౌర్ణమి వచ్చేస్తుంది, పౌర్ణమి గురు పౌర్ణమి. ఈసారి అరుణాచలం వెళ్ళాలని ఆశ పుట్టింది గురు పౌర్ణమికి. నేను అనుకుంటే కాదు, మా భగవాన్ ఆయన అనుకోవాలి. అనుకుంటే తప్పకుండా వెళ్తాను అరుణాచలం. చాలా అంటే ప్రతి సంవత్సరం జ్యోతికే వెళ్తున్నాను, మధ్యలో యూట్యూబ్ వల్ల కుదరట్లేదు. లేకపోతే 2-3 సార్లు మా గురువుగారు ఉన్నప్పుడైతే సంవత్సరానికి 3-4 సార్లు వెళ్ళేవాళ్ళం. ఇదిగోండి, ఇది బ్లౌజు, ఇది శారీ. ఇది ప్యూర్ చందేరి శారీ అండి. మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, అదొకటి. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇప్పుడు చూపించాను రంపం బార్డర్ లాగా, దాంట్లో ఇదొక కలరు, ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్. బార్డర్లో ఏ కలర్ వస్తుందో
అదే బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు ఇది నా ఫ్రెండ్, నేను ఆల్రెడీ అస్తమానం చేస్తూ ఉంటాను కదా, ఆవిడ పిక్ పెట్టారు. ఇవి మొన్న వీడియోలో నేను 15% ఎంతో డిస్కౌంట్ ఇస్తానంట. ఆవిడ అడిగారు అనమాట, ఈ చీర ఆల్రెడీ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే ఆవిడకి రిప్లై ఇచ్చాను. ఇది మీది కాదులేండి. అవ్వచ్చు, ఆవిడ అడిగారంటే కొంటేనే అడుగుతారు, లేకపోతే అడగరు. ఇది చందేరియే, ఈ లైట్ కలరే బ్లౌజ్ వస్తుంది. ఇది నా చీర, ఏమైనా సరే ఈసారి ఈ చీర బ్లౌజ్ కుట్టిస్తా. అదిగోండి ఇలా ఉంది, గ్రీన్ కదా, అందుకు పద్మగారికి ఇష్టం. ఇది బ్లౌజ్. ఇప్పుడు పూజ చేసుకుంటున్నారేంటి ఎవరో? 11:30 అయింది, గంట కొడుతున్నారు. పూజల్లో ఎలా అంటే బ్రహ్మీ ముహూర్తంలో నేను లెగను, గంటే నాకు తెలిసిపోతాయి. గుమ్మాలకు కూడా ఆరతులు పొగలు ఇస్తూ ఉంటారు మా పక్కన. మామూలుగా పూజ అంటే దేవతా పూజ, అంటే భగవంతుడు స్వీకరించి పూజ 7 లోపు. భగవంతుడు దేవతలు కూడా స్వీకరించి పూజ బ్రహ్మీ ముహూర్తంలో 5-5:30 లోపు, అంటే 4 నుంచి 5:30, 4:30 నుంచి 5:30లో చేసుకునే పూజ చాలా మంచిది. నేను సచ్చినా లేగనండి, 7ంటికి లెగుస్తా. 6:30, 7 నా పూజ 7:30కి అవుతుంది. 30 లోపు దీపారాధన పెడతాను. ఇంకా కాదంటే 8 అవ్వచ్చు, ఇంక మించి దాటదు. ఒకవేళ అంత దాటెత్తే ఇంక దీపారాధనకి వెళ్ళను. అగరత్తి వెలిగించేసుకుని దండం పెట్టేసుకుంటాను, పువ్వు పెట్టి. పడి మాత్రం చేశానండి ఈ పూజలు, చేస్తాను, ఇష్టమే. ఇది కూడా చందేరి శారీ. ఇది అయిపోయింది అనుకున్నాను, ఉంది సెమీ టసర్ చీర అండి. అడిగితే ఎవరో మొన్న లేదండి అన్నాను, ఈ చీరల్లో దొరికింది. ఇది ఆల్ ఓవర్ ఇలాగ డిజైన్ ఉంటుంది. ఇది పళ్ళు వస్తుంది. మధ్యాహ్నం 11:30-12 లోపు నివేదన పెట్టేయాలంటే స్వామికి. రోజు ఇంట్లో ఆరాధన చేసే వాళ్ళకైతే, విగ్రహాలు పెద్దగా ఉన్నవారు అరంతా 11:30-12 లోపు ఆరగింపు పెట్టేయాలని నేను ఈ మధ్యన విన్నాను కొన్ని ఛానల్స్లో. నాకేం తెలియదు ఎట్ల గురించి అసలు. భక్తి అంటే ఏంటంటే ఇష్టం అంతే. దేవుడు అంటే ఇష్టం. ఎవరన్నా అమ్మవారు పూజలు చేస్తున్నారంటే ఇంకా పిచ్చ అనమాట, మామూలు ఆనందం కాదు. ఇంకా ఎంత బాగా చేసుకుంటున్నారు అని. అదృష్టం అండి అలా చేయటం కూడా. ఇది లెహరియా జార్జెట్, ఇలా ఉంటాయి చీరలు. నచ్చిన హెవీ క్వాలిటీ అండి. నచ్చింది అనుకోండి ఫోటో పెట్టేయండి, ఓకే? మనం అక్కడ మాట్లాడేసుకుందాం. ఫోటో పెట్టుకుంటే వాట్సాప్లో మాట్లాడుకుందాం, చాటింగ్ చేసుకుందాం. నేను ఇది వాట్సాప్లో మాట్లాడుకున్నాం అన్న మాట నాకు స్వప్న వైట్ల అలవాటు. తనతో మాట్లాడితే తను అలాగే మాట్లాడుతుంది, అక్కడ మాట్లాడుకుందాం వచ్చేయండి అని. అక్కడ అనుకోకుండా నాకు కాపీ అయిపోయింది అది. అది నా మాట కాదు అసలు, అక్కడ మాట్లాడేసుకుందాం అన్నది. కానీ నిజమే, వాట్సాప్లో మాట్లాడుకుంటాం కదా మేము, కదా, అది కరెక్టే. ఇది కూడా లెహరియా జార్జెట్, చాలా మంచి మంచి కాంబినేషన్స్, మంచి కలర్స్, హెవీ క్వాలిటీ, పెద్ద చీరలు. పన్నా బాగుంది, చీర క్వాలిటీ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, స్క్రీన్ షాట్ బాగుంది కదా చీర, చాలా అందంగా ఉంటాయి. ఇంక ఇవే చీరలు అండి, ఇలాంటి చీరలు ఇంకా అసలు చేయను వీడియోలు, ఓకే? చాలా కలర్ కాంబినేషన్స్ నచ్చేసి అలా చేస్తూ ఉంటాను. కానీ ఇంకా అదిగోండి ఇలా బార్డర్. నాకు ఎంతసేపు పట్టు చీరలో, ఫ్యాన్సీ చీరలో అలా బాగా ఇష్టం. హెవీ క్వాలిటీ కాటన్ చీరలు ఇవన్నీ లెహరియా జార్జెట్. ఎంత బాగుంది ఈ కలర్. సింగిల్ శారీ అయితే ఒక చీర కొన్నారనుకోండి, షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీవే. 2 చీరలు కొంటే, కొంతమంది ఏమో ఫ్రీ షిప్పింగ్ అంటారు, కొంతమంది విత్ షిప్పింగ్తో అంటారు. సింగిల్ చీర డబల్ చీర చెప్పరు. నేను తింగరదాన్ని ఫస్ట్ నుంచి సింగిల్ చీర అయితే మీదే, 2 చీరలు అయితే నాదని అలవాటు అయిపోయాను. వాళ్ళు నాకు గుర్తు చేస్తున్నారు ఒకవేళ నేను చెప్పకపోయినా. అది కూడా లెహరియా జార్జెట్. ఇది కూడా, ఇవన్నీ లెహరియా జార్జెట్లు అండి. ఇలా ఉంటాయి చీరలు, బాగున్నాయి కదా. నచ్చింది అనుకోండి ఫోటో పెట్టండి, దాని వివరం చెప్తాను. మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవటమే. నేను ఈ బడ్జెట్ పెట్టుకోగలదునంటే టప్మంటూ ఫోన్పే చేసేట్టు అడ్రస్ అసలు ఒక్కొక్కళ్ళు అయితే వాళ్ళు కావాలంటే ఇంకా నన్ను ఏం అడగరు, ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టేసి అడ్రస్ పెట్టేసి వెళ్ళిపోతారు అంతే.
చీర వచ్చాక రిసీవ్డ్ అంటారు. నువ్వు ఎప్పుడు పంపుతావు, నాకు ట్రాకింగ్ ఐడి పెట్టలేదేంటి, ఈ గొడవ ఉండదు. కొంతమంది ఇప్పుడే చీర బుక్ చేస్తారు రాత్రి 7ంటికో 8ంటికో, ఎప్పుడు పంపిస్తావు, ఎన్ని రోజుల్లో చీర వస్తుందని అడుగుతారు. ఎలా పంపుతాను ఆ రోజు, అప్పటికి డిటీడీసీ వెళ్ళిపోతుంది నాకు. మళ్ళీ ఈరోజు రాత్రి బుకింగ్ అయింది అనుకోండి, ఈరోజు ఈవినింగ్ 5:30 అలా వస్తాడు కలెక్షన్కి అబ్బాయి. అతను స్లిప్లు ఇచ్చేసి వెళ్తాడు కాబట్టి నా వీలుని బట్టి 7:30, 8ంటికి 9ంటికి నేను ట్రాకింగ్ ఐడీలు పెడతాను అనమాట. ఇది కాకి కలరు బ్లూ, ఇది కూడా లెహరియా జార్జెట్. కొన్ని చీరలు గోల్డ్ బార్డర్ ఉంది, కొన్ని వాటికి లేదు. అవి కూడా అబ్జర్వేషన్ చేయండి మీరు, ఓకేనా. ఇంక ఇక్కడికి వెళ్తే ఒక 4 మంచి కాటన్స్ ఉన్నాయి. ఇదైతే కలంకారీ చీర, హ్యాండ్లూమ్, ఓకే, అలా ఉంటుంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజు. ఎంత బాగుందో బ్లౌజు, హై నెక్ కుట్టించుకుంటే ఈ చీర చాలా బాగుంది. ఇది శారీ, చాలా నచ్చింది. నేను చెప్తున్నాను కదా, ఎన్ని చీరలైనా కుట్టించుకున్న చీరలో దాయటానికి ప్లేస్ లేక నచ్చిన అలా ఉంటున్నాను ఏమీ మాట్లాడకుండా. అలాగే ఇది హెవీ క్వాలిటీ కాటన్ చీర, ఇది నా కోసం పెట్టుకున్నదే. ఇలా ఉంటుంది, నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, ఇస్తా. రేట్ ఉంటుందండి, కాస్ట్ ఉంటుంది. ఇదోటి ఇలా ఉంటుంది. ఇవన్నీ నేను చేసేసాను. 2200 పడుతుంది ఈ చీర, ఓకే. అలాగే ఇది కూడా 2200 పడుతుంది, 2200 పడుతుంది. ఆ చీర ఇంకెక్కువ పడుతుంది కాస్ట్, ఓకే. ఇదిగోండి, ఇది వేరే రేట్ అండి, ఇది కాస్ట్ పడుతుంది. ఇవి మాత్రం ఈ 2 చీరలు 2200 పడుతుంది ఒక్క చీర కాస్ట్. ఇది ఇంకా ఎక్కువే పడుతుంది, మీరు వాట్సాప్ పెడితే చెప్తా, ఓకే. ఇంక ఇది ఒయ్యారి బామా నీ అంశ నడక అన్నట్టు ఈ చీర కట్టుకుని అలా నడుచుకుంటా, ఓ చిన్న వయసు అమ్మాయి అయితే కనుక ఓ మాదిరిగా ఉండదు. చీర ఓపెన్ చేస్తాను చూడండి, మాకు నడుచుకుంటూ వచ్చి వీడియో చేసే అంత ఇల్లు అయితే కనుక చాలా చేద్దునండి నేను కూడా. ఎత్తుకోండి, మల్మల్ కాటను చీర. ఇదిగోండి పళ్ళు, దీనికి రన్నింగ్ ఇలాగే బ్లాక్ బ్లౌజ్ ఇచ్చాడు. నేను ఈ బ్లౌజ్కి వెళ్ళనండి, టైలర్కి ఇచ్చి నేను కట్టుకుని వీడియో చేస్తాను నెక్స్ట్. నేను ఇందులో ఒక కలర్ ఏదో ఈ కలర్ కానీ మెరూన్ కానీ తీసుకుని బ్లౌజ్ కుట్టించుకుంటా. ఎంత బాగుందో కదా, చాలా నచ్చేసింది. నేను కూడా ఆన్లైన్ కొనుక్కున్నానండి, అర్థమైందా. నేను ఎక్కడికి వెళ్ళి కొనుక్కురాలేదు, నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. బాగా నచ్చిందని ఊరికే సరదాగా చూపిస్తున్నాను. ఇది నాదే, ఓకే. లైట్ వెయిట్, ఎలా అన్నా కట్టుకో, హెవీ క్వాలిటీ. దీంట్లో 3000 లోపు ఉంది, 7000 లోపు ఉన్నాయి. పద్మ గారు ఏ రేంజ్లో కట్టుకుంటుందో మీకు తెలుసు కాబట్టి గెస్ చేయండి, నేను చెప్పను రేటు, ఓకే. ఇంక ఇక్కడి నుంచి కింగ్ సైజ్ బెడ్షీట్లు అండి, ప్యూర్ కాటను కింగ్ సైజ్ బెడ్షీట్లు మొత్తం ఓపెన్ చేయను. ఇవి అట్లో దీని ఫోటోలు అన్నీ పీకేసానండి, ఎందుకంటే మనం ఇవన్నీ దాయటం చాలా కష్టం. ఇలా ఉంటుంది బెడ్షీట్, పెద్ద పెద్ద పిల్లో కవర్లు వస్తాయి, వైట్. ఇదిగోండి పిల్లో కవర్లు, 2 కవర్లు, 3 కవర్ల సెట్లు కాదు, ఓన్లీ 2 కవర్లే పిల్లో కవర్ల సెట్టు మంది. నేను ఇచ్చేయన్నీ కూడా, నాకు అంతకంటే అంటే 3 పిల్లోలు మంచం మీద పెట్టుకొని పడుకోలేమండి, అందుకని 2 పిల్లోలతో చేస్తాం. ఇదిగో బాగుంది కదా, ఇదొక బెడ్షీటు, హెవీ క్వాలిటీ కాటను. ఇది కూడా కింగ్ సైజ్ బెడ్షీటు, తెగ నచ్చేసింది నాకు. అలా ఉంటుంది, పెద్ద 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 ఫ్లవర్స్తో బెడ్షీట్. కవర్లు చూడండి ఎంత పెద్దవి వచ్చాయో, దాన్ని బట్టి మీకు బెడ్షీట్ ఎంత పెద్ద తెలిసిపోతుంది. 8x9, 7x8 ఆ రేంజ్ బెడ్షీట్లు అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే ప్యూర్ కాటన్, చాలా బాగుంటుంది బెడ్షీట్. పెద్దగా వచ్చి పక్కన రేయకుండా అందంగా ఉంటాయి. ఒకవేళ నచ్చితే ఆర్డర్ చేసుకోండి, ఇంకా ఓపెన్ చేస్తే ఇంకా అందంగా ఉంటాయి. మడత పెట్టాలి కదా, బరువుగా ఉన్నాయి బెడ్షీట్లు కదా, అర్థం చేసుకోండి. ఇది నాదే, చెప్పాను కదా వైట్ కలర్లు పేస్టల్ కలర్ ఇష్టం నాకని. అదిగో పెద్ద పెద్ద బెడ్షీట్లు అండి, కింగ్ సైజ్. ఇదిగోండి కవర్లు చూస్తే మీకు తెలిసిపోతుంది బెడ్షీట్ ఎంత ఉందా అనేది. ఇదొకటి, ఓకేనా. అలాగే కప్పుకోవడానికి రజాయిన్లు అవి కూడా ఉన్నాయండి. సింగిల్
సింగిల్గా కప్పుకునేది ఉంది, డబుల్గా కప్పుకునేది కూడా ఉంది. అవి కూడా ఉన్నాయి. బాగుందా? నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నేను వాట్సాప్ పెడితే నేను రేట్ చెప్తాను. మీకు నచ్చింది అనుకోండి ఆర్డర్ పెట్టుకోండి. లేదంటే మనకు 2 మంచాలు ఉన్నాయి, 2 మంచాల మీద వాడేసుకోవచ్చు. ఆ పాతి అన్నీ పీకేసి. ఓకే, ఎక్కువ తేలేదు కదా. అలాగే ఇది కూడా, ఇది నేను వేస్తానండి నా మంచం పైన. వేసుకుని ఆల్రెడీ చూసా, అదిరిపోయింది. ఇలా ఇది కవర్లో డిజైన్ కూడా ఇలాగే వచ్చింది. నచ్చితే కనుక ఆర్డర్ చేయండి. ఓకే, ఇది 7/8, 8/9 అలా ఉన్నాయి. ఇది కూడా తెగ నచ్చేసిందండి. ఇది మా సిస్టర్కి ఇవ్వాలి. వాళ్ళు నల్లిరుగుడు జావ మంచాలకి ఈ బెడ్షీట్లు చాలా బాగుంటాయి. ఇది పిల్లో కవర్లు, అంటే ఈ సైజు వచ్చినాయి. నచ్చింది అనుకోండి వచ్చేయండి వాట్సాప్కి, స్క్రీన్ షాట్ తీసేసి వస్తే నేను వీటి వివరాలు చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. పండుగలకు కూడా మా పద్ధతులు ఎలా అంటే, మేము మా కజిన్స్ అందరం మేమందరం ఏ పండుగ వచ్చినా బెడ్షీట్లు కొత్త వేస్తాం. ప్రతి పండగకి కొత్త బెడ్షీట్ వేసుకుంటాం. సంవత్సరానికి ఒకసారి ప్రతి పండగకి ఒక్కో బెడ్షీట్ తోటి అవుతాయి. ఈ మొత్తం వాడుకుంటూ ఉంటాం. మళ్ళీ పండుగలు మొదలైనప్పుడు మళ్ళీ ఒక్కో బెడ్షీట్ తీస్తాం. అలాగా వాషింగ్ మిషన్ వేసి వాడుతూ ఉంటే పాడవుతూ ఉంటాయి కదా. ఇక్కడ వరకు బెడ్షీట్లు అండి 8/9, 7/8 ఆ రేంజ్. ఇది బ్లాంకెట్ అంటాం దీన్ని, కాటన్దే. వాషింగ్ మిషన్ వేసేసుకోవచ్చు హ్యాపీగా. ఇలా సింగిల్గా ఉంటుందండి, కప్పుకోవచ్చు. లేదా ఎవరు పూజల దగ్గర కింద వేసుకుని కూర్చోవచ్చు. కింద ఇప్పుడు ఎవరో కూర్చోవట్లేదండి, సపోజ్ చెప్తున్నాను నేను. ఇది ఇలా సింగిల్గా మనిషి కప్పుకోనకి, అంటే ఏసీల్లో కప్పుకోవడానికి బాగుంటుంది. ఇదిగోండి, తిరగేసి ఇలా ఇటు వాడుకోవచ్చు, ఇటు వాడుకోవచ్చు. ఇలాంటివి కూడా చాలా ఐటెం ఉంది. 2 పీసుల చెట్టు, ఇవి 2 వస్తాయి. కావాలంటే ఒకే డిజైన్లో 2 దొరుకుతాయి. సింగిల్గా కావాలన్నా కూడా ఇస్తాను. ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఒకవేళ మీకు కావాలంటే వాట్సాప్కి వచ్చేయండి, దీని కాస్ట్ చెప్తాను. నచ్చితే ఆర్డర్ పెట్టేసుకుందరు. కానీ ఇదండి నా ఛానలు, నా పద్ధతి. నా ఛానల్లో నేను చేసే పద్ధతి మీకు నచ్చితే కనుక ఫాలో అయిపోండి. ఇంకా బాగా నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసి లైక్ వేసేసుకోండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.